ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాసవిరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం పంచమ అధ్యాయంలో రాజ్య పరిపాలన యొక్క ముఖ్య విశేషాలని నారదుల వారు ధర్మరాజుకి ఉపదేశించినటువంటి కుశల ప్రశ్నలు ఎలా ఉన్నాయి అనేటువంటిది చూద్దాం. అంతా పాలిటిక్స్ వర్ణిస్తున్నారు ఇక్కడ. ప్రజా పరిపాలన లేకపోతే మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా ఉండాలి అనేటువంటివన్నీ కూడా ఈ నారద ధర్మజ సంవాదంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. దాదాపు 130 శ్లోకాలలో ఎన్నో విషయాల్ని నారదుడు ప్రస్తావించడం జరిగింది. అటు సైనికులు కానీ, లేకపోతే ధన విషయంలో కానీ, లేకపోతే ప్రజల యొక్క బాగోగులు కానీ, ఆర్థిక వ్యవస్థ, మంత్రులు, సేనాపతులు, పురోహితులు, అలాగే వ్యవసాయము, అలాగే రాజుకు వచ్చేటువంటి రాబడి, ఏ సమయంలో నిద్ర లేవాలి, ఏ సమయంలో పడుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి విషయాన్ని కూలంకషంగా నారదుడు చర్చిస్తూ వెళ్తున్నాడు. పూర్వపాఠాల్లో 4 ప్రవచనాల్లో మనం వాటి శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం. వాటికి కంటిన్యూషన్ గా నేడు నారదుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి రోజున మనం 63 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. కచ్చిచ్చ బలముఖ్యేభ్యః పరరాష్ట్రే పరంతప ఉపచ్ఛన్నాని రత్నాని ప్రయచ్చసి యథార్హత. కచ్చిచ్చ బలముఖ్యేభ్యః, నీ బలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు, అలాగే పరరాష్ట్రే పరంతప, నీ రాష్ట్రంలోను పరరాష్ట్రంలోను పక్కవాడి శత్రు రాజ్యంలో కూడా ముఖ్యమైనటువంటి అధికారులు, సైనికాధికారులు ఎవరైతే ఉంటారో, మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగిన సమయం చూసి కానుకలు పంపిస్తున్నావా? ఉపచ్ఛన్నాని రత్నాని, అనేకమైనటువంటి రత్నాలు కానుకలుగా పంపిస్తున్నావా లేదా? వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఉండాలి ఆ రత్నాలని. అది మన రాష్ట్రంలో ఉండే పక్క వాళ్ళ దేశంలో కూడా పంపిస్తూ ఉండాలి. పరరాష్ట్రంలో మన ఇల్లు బాగు చూసుకోవాలి, పక్కవాడిని కొల్లగొట్టాలి. పరరాష్ట్రే, శత్రు రాజ్యంలో ఒక్కోసారి మనం అప్పుడప్పుడు కానుకలు పంపిస్తూ ఉంటే, గౌరవంగా చూస్తూ ఉంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆ కళాకారుల వల్ల కానీ, ఆ మంత్రుల వల్ల కానీ, వాళ్ళ వల్ల అవసరమైనప్పుడు ఈ రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, ఎప్పుడైనా ఒక ప్లేయర్ ఎప్పుడైనా ఒక రాష్ట్రం నుంచి ఒక చక్కటి నేషనల్ గేమ్స్ లో ఛాంపియన్ అయితే ఆ రాష్ట్రంలో చక్కగా కీర్తించబడతారు. అంతేకాకుండా అనేకమైనటువంటి రాష్ట్రాల వాళ్ళు కూడా వాళ్ళని చక్కగా సన్మానించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా గౌరవిస్తున్నావా లేదా? కచ్చిదాత్మానమేవాగ్రే విజిత్య విజితేంద్రియ
పారంజిగీషసే పార్థ ప్రమత్తాన జితేంద్రియాన్. ఇంద్రియ గ్రామాల దగ్గరికి వచ్చాడు. నీ ఇంద్రియాలను నువ్వు జయించి విజితేంద్రియుడివి అవుతున్నావా లేదా? విషయాలకి లొంగిపోవటం లేదు. పారంజిగీషసే పార్థ, నీ కోరికలకి అవతల తీరం దాటుతున్నావా లేదా నువ్వు అంటూ ఇంద్రియాల గురించి కూడా చెప్పాడు. కచ్చిత్తే యాస్యత శత్రూన్ పర్వం యాంతి స్వనుష్ఠితాః సామం దానం చ భేదశ్చ దండశ్చ విధివత్ గుణాః. సామ దాన భేద దండోపాయాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ సామదాన భేద దండోపాయాలు అనేటువంటి చతురోపాయాలతో అంతకుముందు మొదట్లో దీనికి ఇంకో 3 ఉపాయాలు కూడా జోడించాడు. ఈ 4 ఉపాయాలతో నువ్వు శత్రువుని సరిగ్గా సమయానుకూలంగా గెలుస్తున్నావా లేదా, వాళ్ళ మీద దండయాత్ర సరిగ్గా చేస్తున్నావా లేదా. ఈ 4 ఉపాయాలు నడిపించిన తర్వాతే చివరిది రావాలి, దండోపాయం దగ్గరికి రావాలి. మొదటి 3 వచ్చిన తర్వాతే 4వ దండోపాయం. ఇది కాకుండా ఇంద్రజాలము మొదలైనటువంటి వాటిని కూడా యాడ్ చేసి మొత్తం 7 ఉపాయాలు అని చెప్పి మొట్టమొదటి శ్లోకాల్లో చెప్పాడు. ఇంద్రజాలం కూడా ఉండాలి రాసు, అవసరమైతే అది కూడా నడిపించాలి. అట్లా శత్రువుల్ని నువ్వు వశం చేసుకుంటున్నావా లేదా ఈ చతురోపాయాలతో మొదలైనటువంటివన్నీ కూడా అంటూ 65వ శ్లోకంలో చెప్పుకుంటున్నారు. మరొకసారి, తాంశ్చ విక్రమసే జేతుం జిత్వా చ పరిరక్షసి. తాంశ్చ విక్రమసే జేతుం, నీ విక్రమ పరాక్రమాలతో వాళ్ళని జయించి జిత్వా చ పరిరక్షసి. కచ్చిదష్టాంగ సామదానం భేదాలతో వాళ్ళతో గెలుచుకోవడమే కాకుండా గెలిచినటువంటి వాళ్ళని పరిరక్షసి అంటున్నాడు అక్కడ. నువ్వు వాళ్ళని మళ్ళీ రక్షిస్తున్నావా లేదా, జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా. జయించడం ఒకటే కాదు కావాల్సింది, శత్రుదేశాన్ని జయించిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, ఆ సంస్కృతిని, వాళ్ళని కాపాడాలి. మళ్ళీ జయించినటువంటి రాజును కూడా చూసుకుంటున్నావా లేదా, జాగ్రత్తగా చూసుకుంటున్నావా. తాంశ్చ విక్రమసే జేతుం జిత్వా చ పరిరక్షసి. ఓ పక్కన పై శ్లోకంలో ఇంద్రియాలు జయిస్తున్నావా లేదా అని చెప్పుకున్నాడు. సామదాయన భేద దండోపాయాలు అనేటువంటి ఈ 4 ఉపాయాలతో నువ్వు శత్రువుని జయిస్తున్నావా లేదా అని చెప్పాడు. అంతేకాకుండా ఇక ముఖ్యమైనటువంటి కచ్చిదష్టాంగ సంయుక్త అష్ట అంగ సంయుక్త చతుర్విధ బలాచము. చతుర్విధములైనటువంటి నీ బలాలు ఏవైతే ఉన్నాయో, గజబలం, రథబలం, అశ్వబలం, కాల్బలం, అట్లాంటి ఈ చతురంగ బలాలతో అష్టాంగ సంయుక్త, అష్ట అంగములతో కూడుకుని ఉన్నటువంటిది అంటున్నాడు. మామూలుగా మూలాధారమైనటువంటి రాజ్యానికి ఎప్పుడు కూడా రథాలు, అశ్వాలు, గజాలు, పదాతులు ఈ చతుర్విధమైనటువంటివి. అవి కాకుండా యంత్రాలు, ఔషధాలు, ద్రవ్యాలతో కూడినటువంటి సైన్యం ఏదైతే ఉంటుందో ఆ సైన్యాన్ని సమకూర్చుకోవడం, వాటితో కలిపి శత్రువులపైకి దండెత్తడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అట్లాది ప్రధానమైనది. అలా నువ్వు చేస్తున్నావా లేదా, వీటితో కూడి నువ్వు శత్రువులపై దండెత్తున్నావా లేదా అనేటువంటిది. అంతేకాకుండా ఓడిపోయినటువంటి రాజుని రక్షిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ అష్టాంగాలను ఏవైతే చెప్పబడ్డాయో, అష్ట అంగములు, ఈ 8 అంగాలు కూడా రాజుకు ప్రధానమైనటువంటిగా చెప్తున్నారు. దాంట్లో ఈ 8 ఎవరై అంటే, ఒకటి ధనాన్ని రక్షించేటువంటి రక్షకుడు, ధన రక్షకుడు అయినటువంటి వాడు, ధనాధ్యక్షుడు అని కూడా చెప్పబడతాడు. ఇంకొకటి ద్రవ్య సంగ్రాహకుడు, ఏదైనా ఒక వస్తువును, ఒక విషయాన్ని, ఒక ద్రవ్యాన్ని సంగ్రహించేటువంటి వాడు, కలెక్ట్ చేసేటువంటి వాడు. అలాగే చికిత్సకుడు, వైద్యుడు, చికిత్స చేసేటువంటి వాడు. గుప్తచరుడు, రహస్యాలన్నీ జాగ్రత్తగా చారుల ద్వారా ఒకరి చోటికి ఓ చోటికి చేర్చి జాగ్రత్తగా రాజుకి అందించేటువంటి గుప్తచరుడు. గుప్తం అంటే రహస్యంగా చరించేటువంటి వాడు. పాచకుడు, సేవకుడు, లేఖకుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి వాడు. పాచకుడు అంటే వంట చేసేటువంటి వాడు. మహారాజుకి భోజనం మొదలైనటువంటి సదుపాయాలు అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళకంతా కూడా వంట చేసి పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలా నమ్మకస్తులైనటువంటి వాళ్ళు. అలాగే సేవకులు ప్రధానమైనటువంటి, లేఖకులు రాజముద్ర మొదలైనటువంటివన్నీ ఆ అధికారాన్ని చూసేటువంటి వాళ్ళు. అలాగే ప్రహరీ అనేటువంటి 8 మంది, అంటే అంతఃపుర రక్షణ చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా 8 రకాల మంది. ఈ 8 రకాలే కాకుండా ఇందాక పైన చెప్పినటువంటి చతుర్విధమైనటువంటి బలాలు ఏవైతే ఉన్నాయో, గజ, అశ్వరథ, కాల్బలాలు అనేటువంటి 4 బలాలతో కూడి నీ సైన్యం అనేటువంటిది చక్కగా యోగ్యుడైనటువంటి సేనాపతి ద్వారా రక్షించబడుతుందా లేదా, ఈ సేనాపతి ద్వారా శత్రువులతో ఆక్రమించబడుతుందా లేదా అనేటువంటిది గుర్తు చేసుకుంటూ వెళ్తున్నాడు అక్కడ. అంటే
శత్రు సంహారానికి అవసరమైన సమయంలో సమర్థవంతంగా నడిపిస్తున్నావా లేదా అంటూ ధర్మరాజుకి హితబోధ చేస్తున్నాడు ఇక్కడ. కచ్చిదష్టాంగ సంయుక్త చతుర్విధ బలా చమూ బలముఖ్యై సునీతాతే ద్విషతాం ప్రతివర్ధిని. ద్విషతాం అంటే శత్రువులు. శత్రువుల మీదకి ఇట్లాంటి నీ యొక్క బలం కలిగి, పైన చెప్పినటువంటి విధంగా బలం కలిగినటువంటి నీ సైన్యం చక్కటి తెలివితేటలతో సునీత సమర్థవంతంగా శత్రువుని మీద జయించడానికి బయలుదేరుతుందా లేదా, వెళ్ళవలసిన సమయంలో వెళ్ళాలి, అలా వెళ్తుందా లేదా అని చెప్పి జాగ్రత్తగా అడుగుతున్నాడు. అంతేకాకుండా శత్రు రాజ్యంలో ఎప్పుడైనా ఉపద్రవాలు వచ్చాయి అన్న, పాడి పంటలు మొదలైనటువంటివి కలిగే సమయమైనా సరే మనం ఓర్పు వహిస్తూ చూస్తూ కూర్చోకూడదు. యుద్ధం చేయవలసి వస్తే ముందు వెనక చూడకుండా కొట్టేయాలి. శత్రువుకి అయ్యో ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టకాలంలో ఉన్నాడు అనేటువంటి జాలి అనేటువంటిది ఉండకూడదు యుద్ధం చేయవలసిన సందర్భాలు. అలా నువ్వు చేస్తున్నావా లేదా అని నారదుడు అడుగుతున్నాడు. కచ్చిత్ లవం చ ముష్టిం చ పరరాష్ట్రే పరంతప. పర అంటే శత్రువు, పరరాష్ట్రే అంటే శత్రువు యొక్క రాష్ట్రంలో ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమిటంటే లవం చ ముష్టిం చ. లవము అంటే కరువు కాటకాలు తగ్గిపోవడం, మొత్తం పాడి పంటలు మొదలైన నష్టం కలిగి మొత్తం అంతా కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు కూడా యుద్ధం చేయవలసి వస్తే చేయాల్సిందే. మనవాడు పక్కవాడు ఇబ్బందిలో ఉన్నాడు అని జాలి పట్టం ఉండకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ నారదుడు. అలాగే ముష్టించ. ముష్టి అంటే వ్యవసాయం. అంటే వ్యవసాయం చేతికి వచ్చే సమయంలో పంట పండి చక్కగా ఇక చేను కోసి చేతికి వచ్చేటువంటి సందర్భంలో అయినా సరే, అంటే సమయానుకూలంగా మన వాళ్ళు వేస్తుంటారు, పంటలు వేస్తుంటారు. ఆ పంట చేతికి వచ్చే సమయం ఇప్పుడు కాదులే, వచ్చే నెలలో యుద్ధానికి వెళ్దాలని అనుకోవడం కాదు. అవసరమైతే ఎప్పుడైనా సరే వెళ్లాల్సింది. శత్రువు ఎటువంటి సందర్భాల్లో ఉన్నా సరే వెళ్లాల్సిందే. అవి కూడా చూడకూడదు, చూడొద్దు అంటున్నాడు నారదుడు. కచ్చిత్ ప్లవంచ ముష్టించ పరరాష్ట్రే పరంతప అవిహాయ మహారాజా నిహంసి సమరే రిపుం. సమరే యుద్ధంలో రిపుం శత్రువులని నిహంసి సంహరిస్తున్నావా లేదా. అంటే సెంటిమెంట్లు ఉండవు ఇక యుద్ధంలో. యుద్ధం మొదలైన తర్వాత ఈ సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ చూడకూడదు. ఇక కొట్టుతున్నావు లేదా, అయ్యో మహారాజు పక్కవాడు ఇబ్బందుల్లో ఉన్నాడు, పోయిన అయ్యాక చూస్తా, ఇంకో 4 రోజులు అయ్యాక చూస్తా, సిక్ రూమ్కి వెళ్ళాక చూస్తా, వాడికి తగ్గాక చూస్తా అంటాం కుదరదు. ఇంకా శ్రీరాముడు లాంటి వాడైతే చూస్తాడు. రావణ అలసిపోయి వచ్చావయ్యా యుద్ధంలో, నువ్వు రేపురా మళ్ళీ తిరిగిరా అనుకుంటే పంపించాడు. కానీ అసలైతే చూడక్కర్లేదండి. అవసరమైతే కొట్టేయడం, అప్పుడే కొట్టేయచ్చు. అక్కడ కూడా రాముడు ఎందుకు వదిలాడంటే, నువ్వు అలసిపోయి ఉన్నావు కాబట్టి ఇప్పుడు యుద్ధం చేస్తే నా శక్తి ఏంటో నీకు తెలియపో, వెళ్ళిపో అన్నాడు. అది కచ్చిస్వపర రాష్ట్రేషు బహవో అధికృతాస్తవ. బహవో అధికృతాస్తవ అర్థాన్ సమధితిష్టంతి రక్షంతి చ పరస్పరం. అక్కడి నుంచి నీ దేశంలో శత్రు దేశంలో నియమించబడినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళ చేతులతో, అనేకమైనటువంటి వాళ్ళ చేతులు వాళ్ళని వీళ్ళని వశపరుచుకుంటూ నీ అర్థాన్ని, నీ ధనాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా లేదా. కచ్చిత్ స్వపరరాష్ట్రేషు, స్వరాష్ట్రము పరరాష్ట్రేషు బహవో అధికృతాస్తవ. నీ రాష్ట్రంలోనూ పక్క వాళ్ళ రాష్ట్రంలోనూ ఎంతో మంది చేత నియమించబడినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో అధికృతా తవ. తవ అధికృత నీ చెప్పు చేతల్లో ఉన్నటువంటి అధికారుల చేత అర్థాన్ సమధితిష్టంతి రక్ష్యంతి చ పరస్పరం. పరస్పరం రక్షంతివా, నువ్వు జాగ్రత్తగా వాళ్ళని రక్షిస్తున్నావా, వాళ్ళు జాగ్రత్తగా నీ ధనాన్ని రక్షిస్తున్నారా లేదా. వాళ్ళు జాగ్రత్తగా రక్షిస్తూ ఉండాలి నీ రాష్ట్రంలోనూ. అలాగే నీకు సంబంధించినవి ఏదైనా ఆస్తులు పక్క రాష్ట్రంలో ఉన్నా, అలాగే శత్రు దేశంలో ఉన్నటువంటి అధికారుల మీద కూడా ఒక కన్ను వేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ జాగ్రత్తగా నీ ధనాన్ని రక్షించాలి, నువ్వు వాళ్ళని జాగ్రత్తగా రక్షించాలి. పరస్పరం రక్షంతి. పరస్పరం, అది పరస్పరం అంటే వాళ్ళు నువ్వు, నువ్వు వాళ్ళు, అట్లా ఉన్నారా లేదా అంటూ ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ మిస్ అవ్వకుండా, పాయింట్ ఏ మిస్ అవ్వకుండా. శత్రువులు, తన రాజ్యము, సైనికులు, ముఖ్యంగా రాజుకి ముఖ్యమైనటువంటి ధనము. అలాగే కచ్చిదభ్యవహార్యాణి గాత్ర సంస్పర్శనాని చ. ఇక్కడ శ్రేయాణి చ మహారాజా రక్ష్యంత్యనుమత్
అనుమతాస్తవ. ఇంకొక లైన్ కూడా ఉంది. కచ్చిత్ కోశశ్చ కోష్టం చ వాహనం ద్వారమాయుధం. ఇంతవరకు ఒక శ్లోకం. అక్కడ 3 పాదాలు ఉన్నాయి ఈ శ్లోకంలో చెప్పుకుంటే వెళ్తే. ముఖ్యంగా ఇక్కడ కచ్చిత్ అభ్యవహార్యాని గాత్ర సంస్పర్శనాని చ శ్రేయాని చ మహారాజ రక్ష్యంచనుమతాస్తవ. నీకు శ్రేయస్కరమైనటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి వాటిల్లో నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా లేదు. కశ్చిత్ కోశశ్చ, కోశము అనే పదానికి అర్థము ధనాగారం. కోస్థం చ వాహనం చ ద్వారం ఆయుధం. కోశము వాహనము మొదలైనటువంటి కొన్ని ఉంటాయి. గోస్థము అంటే, గోస్థములు అంటే గోవులు మొదలైనటువంటివి ఉంటాయి చూసారా, దాన్ని గోస్థం అంటారు. గోశాలలు కానీ పాలు పెరుగు మొదలైనటువంటివి. కోష్టమన్నా అదే. వర్తక వ్యాపారాలు చేసుకునేటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి. అలాగే వాహనాలు మొదలైనటువంటి సంబంధించినటువంటివి, రథయాత్రలు మొదలైనటువంటి చేసినప్పుడు ఆ వాహనాల యొక్క సంరక్షణ బాధ్యత వహించే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఒక కన్నేసి ఉండాలి. ద్వారం ఆయుధం. ద్వారము ఆయుధము. ఏ ద్వారం నుంచి వెళ్ళాలి, ఏ వాహనంలో వెళ్ళాలి, ప్రోటోకాల్ ప్రకారం ఎట్లా వెళ్ళాలి, ఈ వాహనం వెనకాల ఎన్ని వాహనాలు రావాలి, ఫస్ట్ గేట్ నుంచి వెళ్ళాలా, సెకండ్ గేట్ నుంచి వెళ్ళాలా, బ్యాక్ గేట్ నుంచి వెళ్ళాలి, ద్వారమాయుధం ఎటువంటి ఆయుధాలతో వెళ్ళాలి అనేటువంటి ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో ప్రోటోకాల్ ప్రకారం వీటిల్లో సుశిక్షితులైనటువంటి నీ భక్తులే ఉన్నారా లేదా, ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకంటే నువ్వు వెళ్ళేటువంటి వాహనం, దాని వెనకాల ఎవరుండాలి, ఏ ఆయుధాలు ఉండాలి, ఎట్లా ఉండాలి అనేటువంటివన్నీ జాగ్రత్తగా నిపుణులైనటువంటి వాళ్ళు పరిశీలించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారంటే ఎట్లా వెళ్తున్నారో మీరు ఒకసారి గమనించండి. అలాంటివన్నీ కూడా ఆనాడు మహాభారతంలో ఇవో ఈ విధంగా చెప్పబడ్డాయి. అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదు. ఇది మహారాజుకి శ్రేయస్కరమైనటువంటి వారన్నీ కూడా. అంతేకాకుండా ఆయహ అంటే రాబడి, ఆదాయం యొక్క రాబడులు మొదలైనటువంటివన్నీ చెప్తున్నారు అండాగారంలో. ఆయశ్చ కృత కళ్యాణైస్తవ భక్తైరనుష్ఠిత. ఇది కూడా పైదానికి సంకేతంగా. ఆయశ్చ కృత కళ్యాణైస్తవ భక్తై అనుష్ఠిత. తవ భక్తై, నీ యందు భక్తి కలిగినటువంటి వాళ్ళే ఈ ఆదాయ వ్యయాలు మొదలైనటువంటివన్నీ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మొదలైనటువంటివన్నీ కృత కళ్యాణై, దాంట్లో సుశిక్షితులై నిపుణులైనటువంటి వాళ్ళ చేతే, నీ భక్తులైనటువంటి వాళ్ళ చేతే అవన్నీ కూడా అనుష్ఠిస్తున్నారా లేదా, చేస్తున్నారా లేదా. అలాగే కశ్చిదాభ్యంతరేభ్యశ్చ బాహ్యేభ్యశ్చ విశాంపతే. అంతరము బాహ్యము, అంతరము బాహ్యము, లోపల బయట, లోపల బయట. నీ అంతఃపురం లోపల ఉన్నటువంటి కార్యక్రమాలు, నీ పర్సనల్ వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళు, వాళ్ళని అంతరం అంటారు. బాహ్యము అంటే నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ వెనకాల ఉండేటువంటి సేఫ్టీ ప్రికాషన్స్, ప్రోటోకాల్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, సేవకులు మొదలైన వీటిల్లో నువ్వు ఎట్లా నైపుణ్యం ప్రదర్శిస్తున్నావు. కశ్చిదాభ్యంతరేభ్యశ్చ బాహ్యేభ్యశ్చ విశాంపతే రక్షస్యాత్మానమేవాగ్రం తాంశ్చ స్వేభ్యో మిధశ్చతాన్. ఇక్కడ అభ్యంతరము అనే పదానికి అర్థం లోపల. ఎవరెవరు ఉంటారు లోపల? రాజు లోపల, రాజుకి దగ్గరగా సేవలు చేసేవాళ్ళు, స్నానం చేయించే వాళ్ళు ఉంటారు, బట్టలు వేసే వాళ్ళు ఉంటారు, అలంకారాలు తొడిగే వాళ్ళు ఉంటారు, ఓ పక్కన ఔషధాలు వేసే వైద్యులు ఉంటారు, ఓ పక్కన భోజనం పెట్టేటువంటి వంట వాళ్ళు ఉంటారు, ఓ పక్కన ఇంతమంది లోపల వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. పాదరక్షలు తొడిగే వాళ్ళు ఉంటాడు ఓ పక్కన. అన్నిటికీ ప్రతి వాళ్ళు సేవకులే. ఇక బాహ్యేభ్యశ్చ, ఇక బయటికి వెళ్ళావా, నీ వెనకాల వాహనం తీసావంటే రథసార దగ్గర నుంచి సైనికులు వెనకాల వచ్చేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు అయి ఉండాలి? రక్షస్యాత్మానం, నీ ఆత్మని, వాళ్ళ ద్వారా నీ ఆత్మని నువ్వు రక్షించుకుంటున్నావా లేదు. రక్షస్యాత్మానమేవాగ్రే తాంశ్చ స్వేభ్యో మిధశ్చతాన్. వాళ్ళ యొక్క కపటోపాయాల నుంచి నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతున్నావా లేదా. ఒక్కోసారి వాళ్ళలో చాలా మంది ప్లాన్స్ చేసే వాళ్ళు ఉంటారు, సంహరించడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. చంద్రగుప్త మౌర్యుడి మీద ఇట్లాంటివి ఎన్నో ఎన్నో రకాలైనటువంటి విష ప్రయోగాలు జరిగాయి. లోపల ఉన్నటువంటి వైద్యుడు కూడా చంపబోయాడు. వాటన్నిటినీ చాణక్యుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి తప్పించుకుంటూ చంద్రగుప్తుని కాపాడుకుంటూ వచ్చి బ్రహ్మాండమైనటువంటి చక్రవర్తిని చేశాడు, సామ్రాజ్యాన్ని. అట్లా తనని తాను రక్షించుకునే సామర్థ్యం రాజుకి ఉండాలి, లేకపోతే వెన్నంటి ఉండేటువంటి మంత్రులు ఉండాలి. అంతేకాకుండా
కచ్చిన్న పానే ద్యూతే వా క్రీడాసు ప్రమదాసు చ ప్రజానంతి ప్రతిజానంతి పూర్వాహ్నే వ్యయం వ్యసనజం తవ. నీ స్నేహితులు గాని లేకపోతే మిగతా నీతో పాటు ఉండేటువంటి అనుయాయులు గాని వీళ్ళెవరు నిన్ను వ్యసనాలకి బానిసలుగా చేయట్లేదు కదా నిన్ను. అది కూడా ఎలా అనేటువంటిది చెప్తున్నాడు ఇక్కడ. కచ్చిన్న పానే, పానము, మద్యపానము మొదలైనటువంటివి ఏవైతే ఉంటే వాటిల్లో కానీ, జ్యూతేవా జూదమాడటం మొదలైనటువంటి విషయాల్లో కానీ, క్రీడాసు ప్రమదాసు చ అనేకమైనటువంటి వ్యసనపరమైనటువంటి క్రీడలు చాలా ఉంటాయి, ఒకటి కాదు. జూదం లాంటి క్రీడలు చాలా ఉంటాయి. అలాగే ప్రమదాసు చ స్త్రీల వ్యామోహంలో కొట్టుమిట్టాడేటువంటి విధంగా నువ్వు లొంగిపోవట్లేదు కదా. అలా వీటిల్లో కూడా ప్రతి జానంతి పూర్వాహ్నే, ఇంకా ఎప్పుడు చేయకూడదు ఈ వ్యసనాలన్నీ. రాజుకి కొన్ని వ్యసనాలు ఉంటాయి, జూదమాటము, మద్యపానము, ఇవి కొన్ని సందర్భాల్లో చేయొచ్చు. చేయకూడనటువంటి సందర్భం ఇక్కడ చెప్తున్నాడు నారదుడు ముఖ్యంగా. ఏమిటదంటే పూర్వాహ్నే ప్రతిజానంతి. పూర్వాహ్నము అంటే ఉదయం కాలం మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి అహ్నభాగం, మధ్యాహ్నం వరకు ఉన్నదాన్ని పూర్వాహ్నం అంటారు. ఆ తర్వాత దాన్ని మధ్యాహ్నం తర్వాత దాన్ని పరాహ్నం. పూర్వాహ్నే మధ్యాహ్నం వరకు చేయవలసింది ఏమిటి అంటే చక్కగా రాజు మహారాజు సభలో అందరి చేత, పెద్దలందరి చేత, పండితుల చేత విద్వత్సభ ఏర్పాటు చేసి ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటూ, ఆదాయ వ్యయాలు చూసుకుంటూ ధర్మాచరణకి నియుక్తులై ఉండాలి. ఎందుకంటే ఇదే అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకాల్లో నారదుడు ఒకటి చెప్పాడు. ధర్మ అర్థ కామాలని కాలానుగుణంగా విభజిస్తున్నావా లేదా అని చెప్పాడు. కాబట్టి రోజులో పగటిపూటలో సగభాగం ధర్మానికి కేటాయించు, మధ్యాహ్నం నుంచి అర్థానికి కేటాయించు, రాత్రిపూట సుఖాలు అనుభవించు అని చెప్పారు. అట్ట కాలానుగుణంగా విభజించుకోవాలి ఎప్పుడు కూడా ధర్మార్థ కామం. అట్ట ప్రతిజానంతి పూర్వాహ్నే. కాబట్టి ఈ పూర్వాహ్నంలో నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా నిన్ను ఈ వ్యసనాలకి లొంగేట్టు చేయట్లేదు కదా అని జాగ్రత్తగా సూచిస్తున్నాడు ఇక్కడ నారదుడు. ప్రతిజానంతి పూర్వాహ్నే వ్యయం వ్యసనజం తవ. అట్లా నిన్ను వ్యసనజంలో పడేయట్లేదు కదా ఎవరు కూడా. పైగా మధ్యాహ్నం ఏమన్నా, ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నం తర్వాత ఏమన్నా డబ్బు సంపాదించాలి, పగటిపూట ధర్మ కార్యాలు చేయాలి. అటువంటి సమయం ఇలా వీటి వ్యసనాలకి ఖర్చు అయిపోవటం లేదు కదా అంటూ జాగ్రత్తగా, అంటే ఈ వ్యసనాల నుండి తను తాను రక్షించుకోవటం అనేటువంటి రాజు యొక్క ప్రధాన బాధ్యత. పగలంతా ప్రజల్ని కాపాడేటువంటి సమయంలో, ధర్మాలను ఆచరించే సమయంలో ఇలా వ్యసనపరుడైతే రాజు చాలా అనర్థాలు కలుగుతాయి రాజ్యంలో. అలా నువ్వు లేవు కదా అంటూ ఇవన్నీ ధర్మరాజు చేస్తాడు. అసలు అడగాల, అసలు వీటి విషయాలకే వెళ్ళడు కదా. ఏదో అప్పుడప్పుడు జోదం ఆడతాడు అంతే, అయితే అంతకు మించి ఏం లేదు. అది కూడా ఎప్పుడో దుర్యోధనాలను పిలిస్తే ఆడాడు. ఇవన్నీ రాబోయేటువంటి కథను కూడా సూచిస్తాయి. ఇట్లా నువ్వు ఆడట్లేదు కదా అంటే ఇప్పటిదాకా ఆడలా, ఇక ముందు ఆడబోతున్నాడు. ఏ సందర్భంలో ఆడబోతున్నాడు? సభలో, అది కూడా పొద్దున పూట ఆడతాడు. ఆడితే ఏమవుతుంది? ఇంకేముంది, జరగాల్సిందే జరుగుతుంది. అంటే రాబోయే కథని కూడా ధర్మరాజు దగ్గర ఇన్ని విషయాలు ఇంత చెప్పాడు, కూలంకషంగా చెప్పాడు. ఇట్లా లేవు కదా, అట్లా లేవు కదా, పూర్వాహ్నంలో నువ్వేం జోదం ఆడట్లేదు కదా అంటున్నాడు ఇక్కడ. కానీ ఆడిన తర్వాత అదే సందర్భంలో ధర్మకార్యం చేయవలసిన సందర్భంలో ఆ సమయంలో ఎవరైతే జోదం ఆడతారో వాళ్ళకి జరిగే నష్టం ఏమిటో నారదుల వారు ఇదిగో ఈ సూచన ద్వారా ముందే ధర్మరాజుకి హింట్ ఇచ్చేశారు, మనందరికి కూడా జరగబోయే కథకి సూచన. అలాగే కచ్చిదాయస్య చార్ధేన చతుర్భాగేన వా పునః పాదభాగైస్త్రిభిర్వాపి వ్యయ సంశుధ్యతే తవ. నువ్వు కష్టపడి సంపాదించినటువంటి నీ జీతంలో ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత ఖర్చు పెట్టాలి అని అడుగుతున్నావు. అది చెప్తున్నాడు ఈ వివరాలని. మనకు వచ్చే జీతంలో ప్రధానంగా అక్కడ ఆదాయం మొత్తం అంతా 4వ పాలు కచ్చిదాయస్య చార్ధేన, అర్ధభాగం. ఆయము అంటే ఆదాయం అని. కచ్చిత్ ఆయస్య చ ప్లస్ అర్ధేన చతుర్భాగేన వా పునః, సొగభాగమన్న ఖర్చు పెట్టాలి, లేకపోతే 4వ భాగం 1/4 చతుర్భాగేన వా పునః పాదభాగైస్త్రిభిర్వాపి, అంటే 4వ పాలతో కానీ 3 పాలతో కానీ అర్ధభాగంతోనే
ముందు అర్ధభాగం అని చెప్పాడు. అర్ధంతో గాని 4వ భాగంతో గాని పాదభాగైస్త్రిభి, లేకపోతే మరి అయితే 3/4 అంతే. 3/4, 1/4 కానీ హాఫ్ కానీ 3/4 కానీ అంతే. రూపాయలో పావలా కానీ అర్ధ రూపాయి కానీ ముప్పావలా కానీ అంతే నీ ఖర్చు ఉండాల్సింది. మిగతా పావలా రక్షించాల్సిందే, సేవ్ చేయాల్సిందే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అంతవరకే వ్యయ సంశుద్ధ్యతే తవ, నీ ఖర్చు దాంతో సరిపోతుందా నాయన, నీ రాబడిలో ఇంత భాగం నీ ఖర్చు సరిపోతుందా లేదా అని చెప్పి అడుగుతున్నాడు. ఆ పావలాన్ని దాచాల్సిందే, 1/4 దాచాల్సిందే, లేకపోతే ఇంకంతే చాలా ఇబ్బందులు పడతాం. రాజ్యంలో కష్టాలు ఇవి ఒక రాజ్యానికే కాదు, ప్రతి కుటుంబానికి వర్తించేటువంటి సూక్ష్మాలు, ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ కూడా నార్మల్ చెప్తున్నాను. సామాన్య గృహస్థుడికి అయినటువంటి కూడా ఇట్లాంటివన్నీ మనం పాటించి తీరాల్సింది. ఇది మహారాజుకో లేకపోతే అడ్మినిస్ట్రేటర్కో మేనేజ్మెంట్కో సంబంధించింది కాదు. గృహం అంటేనే మేనేజ్మెంట్, ఇంటిని రన్ చేయటం అంటేనే మేనేజ్మెంట్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఉద్యోగస్తుడికి, ప్రతి వ్యాపారస్తుడికి, సంపాదించేటువంటి ప్రతి వారికి కూడా ఇవి వర్తిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. అలాగే ఆ తర్వాత కచ్చిద్ జ్ఞాతీన్ గురూన్ వృద్ధాన్ వణిజ శిల్పినశ్రితాన్ అభీక్ష్ణం అనుగృహాణసి ధనధాన్యేన దుర్గతాన్. ముఖ్యమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళను నువ్వు ఆదరిస్తున్నావా లేదా? జాగ్రత్తగా నిన్ను ఆశ్రయించినటువంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి, వాళ్ళను నువ్వు ఆదరిస్తున్నావా లేదా అనేటువంటిది అడుగుతున్నాడు. ఎవరయ్యా వాళ్ళు అంటే కశ్చిత్ జ్ఞాతీన్, నీ బంధువుల్లో కొంతమంది జ్ఞాతులు ఉంటారు, నిన్నే అంటి పెట్టుకుని ఉంటారు, నీ కోసం మంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా వేరే దిక్కు ఉండదు, నువ్వే దిక్కు. కాబట్టి వాళ్ళని జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. కొంతమంది గురువున్ వృద్ధాన్, గురువులని, వృద్ధులైనటువంటి వాళ్ళని, నీ రాజ్యంలో కానీ నీ కుటుంబంలో కానీ పెద్దవాళ్ళని గురువులు అన్నా కూడా అదే అర్థం వస్తుంది. అలాగే విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులను కూడా కాస్త అప్పుడప్పుడు హాయ్ అని చెప్పి పలకరిస్తూ వాళ్ళకి కావలసినటువంటివి ఏవి లోటు లేకుండా చూసుకుంటూ, వణిజ వ్యాపారస్తులైనటువంటి వాళ్ళని, శిల్పినశ్రితాన్ ఓ పక్కన వ్యాపారస్తులు, శిల్పులు, అలాగే ఆశ్రితాన్, శ్రితాన్ అనే పదానికి అర్థం పక్కన ఆస్తి చేరితే ఆశ్రితాన్, నిన్ను ఆశ్రయించినటువంటి దీనులు ఎవరైతే ఉంటారో, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదు. ఆశ్రితాన్, ఆశ్రితులు, దుఃఖితులు అంటే బాధల్లో ఉండేటువంటి, కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమి ఇవ్వాలి? అవసరమైనటువంటి ధన ధాన్యములు, వస్తువులు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, వస్త్రాలు, గృహాలు మొదలైనటువంటివి కావలసినవి చూసుకుంటూ ఉంటే చాలు. అభీక్ష్ణమనుగృహ్ణాసి గృహాణసి అని పడింది, అనుగృహ్ణాసి. ఒక నిమిషం.
కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా? కశ్చిత్ జ్ఞాతి గురూన్ వృద్ధాన్ వణిజ శిల్పినశ్రితాన్ అభీక్ష్ణమనుగృహ్ణాసి అనుగృహాణిసి ధనధాన్యేన దుర్గతాన్. కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కావలసినటువంటివన్నీ సమకూరుస్తున్నావా లేదా? ఏం కావాలి వాళ్ళకి? ధనము, ధాన్యము మొదలైనటువంటివి ప్రధానమైనటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో అవసరాలను తీర్చేట్టుగా నువ్వు ఉన్నావా లేదా అనేది వర్ణిస్తున్నాడు అక్కడ. అలాగే కచ్చిత్యాయవ్యయే యుక్త సర్వే గణకలేఖకా అనుతిష్టంతి పూర్వాహ్నే నిత్యమాయం వ్యయం తవ. గణక లేఖకా అంటే నీ దగ్గర ఉన్నటువంటి, గణక అనే పదానికి అర్థం లెక్కలు అని. లెక్కలు చెప్పేవాళ్ళు కానీ లేకపోతే ఉత్తర ప్రత్యుత్తరాలు రాసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు నిత్యము పూర్వాహ్నే, నీకు పొద్దున్నే వచ్చి ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం దాటక ముందే వచ్చి నీ యొక్క ఆదాయం ఎంత వ్యయం ఎంత అనేటువంటి వివరాలు నీకు చెప్తున్నారా లేదా? కచ్చిత్ ఆయస్ వ్యయస్య, ఆయము వ్యయము ఆదాయ వ్యయాలు అంటారు వాటికి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఆయవ్యయే యుక్తా, దాంట్లో నిపుణులైనటువంటి వాళ్ళు, సర్వే గణకలేఖకా, అట్లాంటి లెక్కలు చెప్పేటువంటి అకౌంటెంట్స్ అంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా అనుతిష్టంతి పూర్వాహ్నే నిత్యమాయం, నిత్యము వాళ్ళందరూ అంటే అర్థశాస్త్ర నిపుణులు వాళ్ళందరూ కూడా. మొత్తం వాళ్ళందరూ ఇంకా మనకి చెప్పాలంటే పూర్వకాలంలో ఇప్పటికి కూడా ఉన్నారు, కరణాలు అంటారు వాళ్ళని. ఈ కరణాలు వీళ్ళలో మనకి గ్రామానికి సంబంధించో అట్లాంటి వాళ్ళందరూ ఈ లెక్కలు చెప్తూ ఉంటారు రాజుల దగ్గరికి వెళ్ళి. పూర్వాహనంలో ప్రతిదినం వచ్చి ఆదాయం వ్యయము ఎంత అయింది ఏమిటి చెప్తున్నారా లేదా? అట్లాగే కచ్చిదర్థేషు సంప్రౌఢాన్ హితకామానను ప్రియాన్ నాపకర్షసి కర్మభ్యః పూర్వమప్రాప్య కిల్బిషం. కచ్చిత్ అర్థేషు సంప్రౌఢ, అర్థేషు అంటే అర్థశాస్త్రంలో నిపుణులైనటువంటి వాడు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మహారాజు హితం కోరుతూ పరోక్షంలో కూడా మనకి ప్రియం చేస్తూ ఉంటారు. అర్థేషు సంప్రౌఢాన్ హిత కామాన్ అనుప్రియాన్, నిత్యము మహారాజుకి హితాన్ని కోరేటువంటి వాళ్ళు, కాంక్షించేటువంటి వాళ్ళు. నా అపకర్షసి కర్మభ్యః, అట్లాంటి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నిత్యము హితం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళలో ఏ దోషం ఉండదు. ఇంకా నాపకర్షసి కర్మభ్యః, వాళ్ళ యొక్క కర్మలలో ఎక్కడన్నా అపకర్షసి, కీడు ఉండదు, దోషం అనేటువంటిది ఎట్లాంటి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి సేవకులు కొంతమంది ఉంటారు, అర్థశాస్త్ర నిపుణులు వాళ్ళు. అట్లాంటి వారిని నువ్వు అధికారం నుంచి తొలగించటం లేదు కదా. పూర్వమప్రాప్య కిల్బిషం, ఏదో ఒక వంక పెట్టుకునో లేకపోతే ఏదో దోషం పెట్టుకునో వాళ్ళని రాజ్యం నుంచి నువ్వు తొలగించడం లేదు కదా. అర్థశాస్త్రంలో నిపుణులైనటువంటి వాళ్ళ వలన దేశం యొక్క ఆదాయం ఎంతో పెరుగుతూ ఉంటుంది. వాళ్ళని పోగొట్టుకోకూడదు. ప్రజలు కొంతమంది నిజంగానే అది తెలియక మూర్ఖత్వంతో ఎలక్షన్ చెప్పి ఓడించేస్తూ ఉంటారు ఒక్కోసారి. కాబట్టి ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు, ఏ రాజు ఉండాలి, ఏ రాజు దగ్గర ఉండకూడదు అనేటువంటివన్నీ పౌరులు కూడా చూసుకుంటూ ఉండాలి. మహారాజు అనేటువంటి వాడు ముఖ్యంగా ఇంకో ఇట్లా అర్థశాస్త్రం క్షుణ్ణంగా తెలిసినటువంటి వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టుకోకూడదు. కచ్చిద్ విదిత్వా పురుషాన్ ఉత్తమాధమ మధ్యమాన్ త్వం కర్మస్వనురూపేషు నియోజయసి భారత. కర్మకి అనుగుణంగా నువ్వు ఎవరిని ఎలా పనుల్లో నియమించాలో అలా నియమిస్తున్నావా లేదా? త్వం కర్మస్వనురూపేషు, కర్మలకి అనుగుణంగా నియోజయసి, నియమిస్తున్నావా లేదా? ఎట్లా? కశ్చిద్ విదిత్వా పురుషాన్ ఉత్తమ అధమ మధ్యమాన్. ఉత్తమ పురుషులు ఎవరు, మధ్యమ పురుషులు ఎవరు, లేకపోతే అధమ పురుషులు ఎవరు? ఉత్తమ మధ్యమ అధమ, పురుషాన్ ఉత్తమ అధమ మధ్యమాన్ అని చెప్పారు. వాళ్ళకి తగ్గట్టుగా పనుల్ని మనం నియమిస్తూ ఉండాలి, నియోగిస్తూ ఉండాలి. అలా నియమిస్తున్నావు లేదు అంటే 3 విభాగాలు చేసుకోవాలి తప్పకుండా. ఏ పనిలో అయినా సరే నియమించాలి. ఈ పనిని వీడు సమర్థుడా కాదా అయితేనే ఇవ్వాలి, లేకపోతే లేదు. అలాగే కొంతమంది లోభులు ఉంటారు. చోరా వా వైరిణో వా విశాంపతే అప్రాప్త వ్యవహారా వా తవ కర్మస్వనుష్ఠితా.
పనులు నియమించేటప్పుడు వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి వాళ్ళతో ఏదైనా పని చెప్పామంటే వీళ్ళు లాగేస్తూ ఉంటారు. ఎవరు చేయాలంటే లోహులు. కశ్చిన్న లుబ్ధాహ అంటే లోహులు అంటే ఈ పని చేస్తున్న మహారాజుకి మనకేమైనా ప్రతిఫలం వస్తుందా లేదా, ప్రతిఫల ఆపేక్షని ఆశించేటువంటి లోహులు వీళ్ళు. అట్లాంటి ఆ లోహులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే చోరాహ దొంగలు మొదలైనటువంటి వాళ్ళు, లుబ్ధాశ్చౌరాహ అలాగే శత్రువులు మొదలైనటువంటి వాళ్ళు, వ్యవహార జ్ఞాన శూన్యులు ఉంటారు కొంతమంది. వైరిణ వైరిణ అంటే శత్రువులు. అంతేకాకుండా అప్రాప్య వ్యవహారాన్ని ఇచ్చాడు ఇక్కడ. అప్రాప్య వ్యవహారం అంటే పని ఎలా చేయాలో తెలియనటువంటి వాడు, వాడికి సరైన లోక జ్ఞానం ఉండదు. అట్లాంటి లోక జ్ఞాన శూన్యులు, వ్యవహారాలు ఏవి తెలియనటువంటి లోక జ్ఞాన శూన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తవ కర్మస్వనుష్ఠితా, అట్లాంటి వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా లేదా. అంటే రాజకార్యాలలో వీళ్ళని నియమించకూడదు. బయట కార్యక్రమాలు ఓకే, నువ్వు కూరలు అమ్ముకో లేకపోతే ఇంకోటి అమ్ముకొని నీకు డబ్బులు ఇస్తా కావాలంటే ఒక్కో బయటికి పంపించు. అట్లాంటి వాళ్ళు మెల్లగా బయటికి పంపించేయాలి. అంతేగాని రాజ కార్యక్రమాలలో లుబ్ధులు కానీ, దొంగతనం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కానీ, శత్రువుల సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే వ్యవహారం తెలియనటువంటి వాళ్ళని కానీ రాజ వ్యవహారాల్లో పెట్టుకోకూడదు. అలా నువ్వు జాగ్రత్త పడుతున్నావా లేదా అంటూ వివరిస్తున్నారు. తర్వాత శ్లోకాలు మళ్ళీ రేపటి పాఠంలో చెప్తున్నా. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం. శాంతి శాంతి.